నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలను ముఖ్యాంశాలు కమనీయంగా జరిగిన కామారపుకోట వీరభద్రుని కళ్యాణం కన్నుల విందుగా సాగిన జీలుగుమెల్లి మండలం ములుగంపల్లి విధమ్మ ఉత్సవాలు జంగారెడ్డిగూడెంలో పట్టపగల చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 5 లక్షల రూపాయల సొత్తు అపహరణ. జిల్లాలో తొలిసారిగా జంగారెడ్డిగూడెం జడ్పీ ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాలలో ఎల్ఈడి ప్రాజెక్టర్ ప్రారంభించిన డివైఓ రవీంద్రనాథ్ రెడ్డి. శిథిలా వ్యవస్థకు చేరుకున్న జంగారెడ్డిగూడెంలోని బయనేరు వాగుపై ఇంపవంతిన వేలాడుతున్న గడ్డర్. కొవ్వూరు టు భద్రాచలం రైల్వే లైన్పై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాల నందు ఎల్ఈడి ప్రొజెక్టర్ను కోయిగూడెం డివైఓ రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. జిల్లాలో తొలిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎల్ఈడి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే ఘనత జంగారెడ్డిగూడెం జడ్పీ బాల ఉన్నత పాఠశాలకు దక్కింది. 2006-07 విద్యా సంవత్సరంలో 50,000 రూపాయలను టీచర్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ కింద ప్రభుత్వం ఈ పాఠశాలకు మంజూరు చేసింది. రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాల మేరకు పాఠశాల స్థాయి తీర్మానం మేరకు ఎల్ఈడి ప్రొజెక్టర్ కొనుగోలు చేయడానికి ఉపాధ్యాయులు తీర్మానం చేసినట్లు జడ్పీ పాఠశాల ప్రిన్సిపల్ రంగయ్య తెలియజేశారు. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులందరికీ ఈ టెక్నో ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నట్లు డివైఓ రవీంద్రనాథ్ రెడ్డి సిటీ న్యూస్ కు తెలియజేశారు. ఆధునిక పద్ధతిలో ముఖ్య చిత్రాలతో ఫోటోలతో విద్యార్థులకు అర్థమయ్యేలా ఎల్ఈడి ప్రొజెక్టర్ ద్వారా విద్యలకు బోధిస్తున్నారు. విద్యార్థులు ఇటువంటి పాఠ్యాంశాల బోధన ద్వారా మరిన్ని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి డి సుబ్బారావు పాల్గొన్నారు. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి గత 3-4 సంవత్సరాల నుంచి ఉపయోగించకుండా ఉన్నటువంటి నిధులను ఉపయోగించి ఎల్సిడి ప్రాజెక్టర్ కొనేసి చాలా చక్కగా మరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలోని దాదాపు మొట్టమొదట అంశం ఇదే అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో మరి ఆ ప్రాజెక్టర్ ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు మరి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈ ప్రాజెక్టర్లో చూపించినటువంటి అంశాలు కూడా మనం చూసాం కదా, చూసినటువంటి అంశాలను పిల్లలందరికీ కూడా అందరికీ సద్వినియోగం అయ్యేటట్టుది అందరూ ఉపయోగించుకునేటట్టుగా దానికి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా కూడా నేను వీరిని కోరుతున్నాను. అదే రకంగా స్కూలు వాతావరణం కూడా మిగిలిన ఎడ్యుకేషన్ పరంగా మిగిలిన అంశాల్లో కూడా చక్కగా పురోగమన చెందుతున్నందుకు ఆ దిశగా ఈ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ప్రగతి పదంలోకి తీసుకెళ్తున్నారు. దానికి కూడా నేను వారిని అభినందిస్తున్నాను. జీలుగుమెల్లి మండలంలోని ములుగంపల్లి గ్రామంలో విధమ్మ తల్లి ఉత్సవాలు సోమవారం రంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకరక్షకుడైన పరమశివునిచే విధమ్మ తల్లికి కళ్యాణం చేశారు. రజకులు భారీ స్థాయిలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. పసుపు, కుంకుమ, గాజులు, పూలతో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ప్రతి ఏటా సాంప్రదాయ పద్ధతిలో విధమ్మ తల్లికి కళ్యాణం జరిపిస్తామని రజకులు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా విధమ్మ తల్లి ఉత్సవాల విశిష్టతను తెలిపారు. ములగలంపల్లిలో వేంచేసి ఉన్న వీధమ్మ దేవత రజకుల యొక్క కులదేవత. ఈ దేవతను సర్వకాల సర్వస్థలందు కూడాను మాఘశుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి గత 15 సంవత్సరాల బట్టి కూడాను ఈ కళ్యాణాన్ని ఏకగ్రీవంగా నిర్వహిస్తున్నారు. ఈ రజకులందరూ కూడాను ఏకకంఠంతో మా యొక్క కులదేవతను ఆరాధ్య దైవముగా చేసుకుంటూ అన్ని విధాలా కూడా ఆ స్వామివారిని
ఈ చెరువు యందు నిలబెట్టి అమ్మవారిని సర్వకాల సర్వవస్థలందు కూడాను కొలుచుకుంటూ వారు చేసే పనులన్నీ కూడాను కలిసి వచ్చేలాగా అనుగ్రహించాలని చెప్పేసి అమ్మవారికి తదేక దృష్టితో ధ్యానంతో అమ్మవారి యొక్క కళ్యాణాన్ని ఏకఖండంగా నిర్వర్తిస్తున్నారని చెప్పేసి ఎందు కమిటీ సభ్యులు చెబుతున్నారు. సుమారు ఎకరం స్థలంలో రజకులు ఏర్పాటు చేసుకున్న చెరువుకు సంబంధించి మోటార్ బోర్ బిల్లును తామే చెల్లిస్తున్నట్లు ఆ సంఘ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజకులు వినియోగించుకున్న మోటార్ బోరుకు సరఫరా అయ్యే విద్యుత్ సర్వీస్ను కమర్షియల్ సర్వీస్గా విద్యుత్ శాఖాధికారులు నమోదు చేసి తమ వద్ద భారీ మొత్తంలో విద్యుత్ బిల్లు వసూలు చేస్తున్నట్లు వాపోతున్నారు. పూర్వకాలంలో వేసిన మోటార్ బోర్ మరమ్మతులకు నోచుకోకపోతే మరబోర్ను రజకులంతా కలిసి సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ విద్యుత్ శాఖాధికారులకు సంబంధించి చెరువు అభివృద్ధికి రజకుల జీవనానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా రజకుల పెద్దలు సిటీ న్యూస్తో విజ్ఞప్తి చేస్తున్నారు. లోడ గవర్నమెంట్ వారు ఇచ్చిన బోరు పాడవటం కారణం వల్ల మళ్ళీ కొత్త బోరు వేసుకుని మళ్ళీ మోటార్ పెట్టడం వల్ల 1,50,000 దాకా ఖర్చు అయింది. అయితే ఈ సంస్థ నడపడానికి చాలా ఇబ్బంది. కరెంటు బిల్లు ఈ మోటార్ వ్యవస్థ వల్ల కొంచెం ఇబ్బంది. ఎండిఓకి ఎంఆర్ఓకి ఎవరు చెప్పినా కనీసం ఏ లోన్ అయినా శాంక్షన్ చేయట్లేదు. కానీ పెన్సింగ్ అడిగాం, పెన్సింగ్ కూడా ఈసారి కూడా బీసీ కార్పొరేషన్ వారు మాకేం సాయం చేయలేదని తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 23వ తేదీన జంగారెడ్డి మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారు. వారిలో కొంతమంది తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోలేదని అలా సృష్టించారని ఈ నెల 24వ తేదీన సిటీ న్యూస్ కు తెలియజేశారు. వారి మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నులకాని వీరస్వామి నాయుడు, ఆ పార్టీ నాయకులు ఎస్కే లాల్ అహ్మద్, వివి సత్యనారాయణ, ఎం పెద్దిరాజు, ఎం రాము ఖండించారు. తాము ఎవరిని బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదని సిటీ న్యూస్తో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటానికి తిరుమలాపురం గ్రామంలో మొన్న పార్టీ జాయినింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 200 మంది జాయిన్ చేసుకోవడం జరిగినది. వారిలో కొంతమంది పార్టీలో చేరలేదని చెప్పటం హాస్యాస్పదం. ఆ రోజు మేము కనపర్తి లక్ష్మీ వీర్రాజు గారి ఇంటి వద్దకు మేము పార్టీలో చేర్చుకున్నాము. జిల్లా అధ్యక్షులు బాలరాజు గారు, మద్దాల రాజేష్ గారు, ఆళ్ళ నాని గారు నాయకత్వంలో మేము పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాము. కొంతమంది కార్యకర్తలు మేము జాయిన్ అవ్వలేదు, మమ్మల్ని బలవంతంగా జాయిన్ చేశారనేది అది అపోహ తప్ప వాస్తవం కాదు అది. ఎందుకంటే నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచే నేను కూడా వైఎస్ఆర్లోకి వచ్చిన వ్యక్తిని కనుక స్వతహాగా నేను అక్కడే ఉన్నాను. ఎవరినే బలవంతం పెట్టి కానీ మభ్య పెట్టి కానీ తప్పదో పట్టించి కానీ జాయిన్ చేయలేదు. వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళగా పేర్లు ఇచ్చి జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేయించుకుంటే దాంట్లో తల్లాడి సత్యపండి గారు, తిరుమలాపురం జమీందారి కుటుంబం నుంచి వచ్చిన కనపర్తి లక్ష్మీ వీర్రాజు గారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ సమక్షంలో జాయిన్ అయ్యారు తప్ప వేరే చాటుగానో మాటుగానో జాయిన్ అవ్వలేదు. మరి వాళ్ళు ఏ కారణం చేత మళ్ళీ ఇలాగా వ్యతిరేకంగా మేము అలా జాయిన్ అవ్వలేదని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను తప్ప వేరే వ్యక్తిని కానీ వేరే మనిషిని కానీ ద్వేషించటం కానీ కించపరిచే మాటలు మాత్రం నేను చెప్పను. దినదినాభివృద్ధి చెందుతున్న జంగారెడ్డి పట్టణం చోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దొంగలు అలా వచ్చి ఇలా ఇళ్లలోకి సొత్తును అపహరించుకుపోతున్నారు. 2-3 మాసాలుగా రాత్రి సమయాల్లోనే కాకుండా పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా జంగారెడ్డి పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న జీఏ విక్టర్ ఇంటిలో ఉదయం 11 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వెనుక గదికి వేసి ఉన్న తలుపును గట్టిగా గుద్ది ఆ తలుపులను తెరిచి ఇంట్లోని బీరువా, సరుకు, పరుపు కింద ఉన్న బంగారపు ఆభరణాలు, నగదును దొంగిలించుకుపోయారు. పరుపు కింద దాచుకున్న నల్లపూసలు, వెండి పట్టీలను సినీ ఫక్కీలో తస్కరించారు. దొంగతనానికి పాల్పడిన బంగారపు ఆభరణాలు 8 కాసులు కాగా నగదు రూపంలో ఉన్న 1,50,000 రూపాయలను, సరుకులో దాచుకున్న సెల్ ఫోన్ను చోరా శిఖామణులు హస్తగతం చేసుకున్నారు.
సహజంగా దొంగలు ఇంటిలోని ఏ వస్తువును వదలకుండా అన్ని సామాగ్రిని చిందరవందరగా పడేసి వెళ్ళిపోతారు. కానీ విక్టర్ ఇంటిలో దొంగతనానికి పాల్పడిన దొంగలు మాత్రం బీరువా సరుగు, మంచంపై ఉన్న పరుపులను మాత్రమే టార్గెట్ చేశారు. ఎవరో చెప్పినట్లు ఆ ప్రాంతంలోని వస్తువులను, దుప్పట్లను, చీరలను చెల్లాచెదురుగా పారేసి తక్కువ వ్యవధిలోనే దొంగతనానికి పాల్పడడం మరో విశేషం. పట్టణంలో జరిగిన దొంగతనాలని ఒక ఎత్తు అయితే విక్టర్ ఇంట్లో జరిగిన దొంగతనం మరొక ఎత్తుగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఉదయం 8:45 విక్టర్ సతీమణి నిర్మల టీచర్గా పనిచేస్తున్న సీతానగరం ఎంపీపీ స్కూల్కు ఇంటికి తాళం వేసి వెళ్ళింది. 11:20 విక్టర్ ఇంటికి వచ్చి చూస్తే దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు భార్య నిర్మలకు సమాచారం అందించారు. దీంతో జంగారెగూడెం ఎస్ఐ నాగేశ్వర నాయక్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ దొంగతనాలు పోలీసులకు పెను సవాలుగా మారాయి. దొంగతనాలను పోలీసులు ఏ విధంగా ఛేదిస్తారానని బాధితులు ఎదురు చూస్తున్నారు. రాత్రి సమయాల్లోనే కాకుండా పగటిపూట సైతం ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లేవారు జాగ్రత్త పాటించాల్సిన దుస్థితి పట్టణంలో నెలకొందని బాధితులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మల సిటీ న్యూస్తో మాట్లాడారు. నా పేరు నిర్మల అండి. నేను ఎంపీపీ స్కూల్ సీతానగరంలో పనిచేస్తున్నాను. నేను 8:09 స్కూల్కి ఆటోలో వెళ్ళానండి. మా వారు 8 గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. నాకు మా వారు పనుండి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పుడు 11:20 అవుతుంది. 11:20కి ఇంటికి వచ్చేటప్పటికి వెనకాల తలుపు తోసేసి మొత్తం బీరువాలో ఉన్న బట్టలు, నగలు, డబ్బు, సెల్ ఫోన్ అన్నీ తీసుకువెళ్ళిపోయాడండి. క్యాష్ 1,50,000 ఉందండి. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజావానికి సోమవారం మిశ్రమ స్పందన లభించింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద 60 సెంట్ల పోరంబోకు గయాల భూమిని ఆక్రమించుకుని అమ్మకాలు చేపడుతున్నట్లు ఏలేడి సుబ్బారావు ఆర్డీఎన్వో సత్యనారాయణకు అర్జీ పెట్టుకున్నారు. 1999 సంవత్సరంలో పట్టా పొందిన తన పొలానికి టైటిల్ డీడీ ఇప్పించాలని కోరుతూ పోలవరం మండలం గూటాలకు చెందిన గుల్లపూడి రాంబాబు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నారు. తిరుమలాపురంలో తన భూమికి పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలంటూ ఆకు లక్ష్మీ సరోజ ఆర్డీఓ సత్యనారాయణకు మొరపెట్టుకుంది. కొవ్వూరు టు భద్రాచలం రైల్వే నిర్మాణంపై కాలయాపన చేయకుండా ఆచరణలో అమలయ్యేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, ఈసారైనా ఈ రైల్వే లైన్ ఆవశ్యకత గుర్తించి రైల్వే బడ్జెట్లో విధులు కేటాయించాలని కొవ్వూరు టు భద్రాచలం రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా 18వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. వేకోజామునే సాయినాథ్కి సుప్రభాతం, కాకడ హారతి, భక్తులందరూ పంచామృత పళ్ళరసములతో విభూది, గంధాలతో అభిషేకం చేశారు. విశేష అలంకరణ నిర్వహించారు. ఆలయ అర్చకులు సిహెచ్ సాయి ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కర్పూర వెంకటేశ్వరరావు దంపతులు, ఆలయ ధర్మకర్తలు కర్పూరం రాధాకృష్ణ ప్రసాద్ సోదరులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని కొవ్వూరు రోడ్ నందు బైనేరు వాగుపై నిర్మించిన పురాతన బ్రిడ్జి మరమ్మతులకు నోచుకోవడం లేదు సరికదా, రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రయాణికులు తెలియజేశారు. ఇటీవల ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లిన భారీ లోడుతో కలిగిన వాహనం వంతెనకు అమర్చిన ఇనుపరాడులకు ఆనుకుని వెళ్ళింది. అప్పటికే కిందకు వాలి ఉన్న ఇనుపరాడు మరింతగా ఒరిగిపోయింది. ఆ వంతెన మీదుగా అటు ఇటు వస్తున్న భారీ వాహనాలకు ఇనుపరాడు తగలడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాత్రి సమయంలో వేలాడుతున్న ఇనుపరాడు కారణంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు వాహనదారులు తెలియజేస్తున్నారు. ఈ పురాతన వంతెనను పెద్ద పెద్ద ఇనుపరాడులతో నిర్మించారు. ఇవి కాస్త తుప్పుపడుతూ దర్శనమిస్తున్నాయి. బోల్టు కాస్త ఊడిపోతున్నాయి. R&B రహదారిలో నిర్మించిన ఈ పురాతన వంతెన నిర్మించి సుమారు 100 సంవత్సరాలు దాటి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఇనుపగడ్డను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వంతెన విషయమై వివరాలు సేకరించేందుకు జంగారెడ్డిగూడెం R&B శాఖ కార్యాలయానికి సిటీ న్యూస్ వెళ్తే కుర్చీలు, బల్లలు మాత్రమే కనిపించాయి. DE ఉండే గదికి తాళాలు వేసి ఉన్నాయి. కార్యాలయ సిబ్బంది లేరు. వర్కింగ్ రిజిస్టర్లో మాత్రం 8/2/2013 తేదీ వరకు విధి నిర్వహణ పనులకు సంబంధించి సంతకాలు చేసి ఉన్నాయి. రహదారుల భవనాల శాఖ కార్యాలయం దుస్థితి ఇలా ఉంటే బైనేరు వాగుపై శిథిల వ్యవస్థలో ఉన్న ఇనుప వంతెన పరిస్థితిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కామవరకోట నందు వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రుడి పుణ్యక్షేత్రం ఒకటి.
ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రతి ఏటా 5 రోజుల పాటు ఆ ఆలయం వద్ద ఉత్సవాలు చేస్తారు. పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పార్వతీ భద్రకాళి సమేత వీరభద్రుడి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. నంది వాహనదారుడైన వీరభద్రుడి ఉత్సవ విగ్రహాలను పల్లకుపై ఊరేగించారు. దారి పొడవునా పల్లకికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ దేవతామూర్తుల ఆకారాలతో విద్యుత్ లైట్లతో అలంకరించారు. గణపతి పూజ, పుణ్యహావచనం, తీర్థప్రసాద గోష్ఠి, కలశ పూజ వంటి పూజా కార్యక్రమాల అనంతరం వీరభద్రుడి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. కామారు కోట పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న భక్తులు స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవ్వూరు టు భద్రాచలం రైల్వే లైన్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. పశ్చిమ గోదావరి టు ఖమ్మం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ మెట్ట ప్రాంత వాసులు చిరకాల స్వప్నమైన ఈ రైల్వే లైన్ నిర్మాణం ఏటా ప్రతిపాదనకే పరిమితమవుతుంది. 2012-13 బడ్జెట్లో 923 కోట్ల ఆమోదం పొందిన ఇప్పటి వరకు రైల్వే శాఖ నిధులు కేటాయించలేదు. రాష్ట్రానికి చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తుతం రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా దీనికి కార్యరూపం దాల్చగలరని జిల్లావాసులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. 2 జిల్లాల పరిధిలో మారుమూల గిరిజన మెట్ట ప్రాంతాలకు రైలు సదుపాయం ఏర్పడమే కాక రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది. 2004-2005 సంవత్సరాల్లో మరోసారి సర్వే చేసి 2006లో రైల్వే శాఖకు ఈ నిర్మాణంపై నివేదికలు అందాయి. అప్పట్లో 50% నిధులను సింగరేణి గనుల యాజమాన్యం భరించేందుకు ముందుకు వచ్చి వెనక్కి తగ్గింది. నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉన్నా నిధులు మంజూరుకు నోచుకోకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. కొవ్వూరు టు భద్రాచలం రైల్వేలను నిర్మిస్తే ఏటా 28% రేట్ ఆఫ్ రిటర్న్స్ లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్మాణం సాకారమైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 130 కిలోమీటర్లకు పైగా దూరం తగ్గుతుంది. తద్వారా హైదరాబాద్ నుంచి వైజాగ్, కోల్కతా, భువనేశ్వర్ తదితర ప్రాంతాల మధ్య దూరం తగ్గడంతో రవాణా ఖర్చులు, ప్రయాణ సమయం తగ్గుతాయి. విశాఖ, కాకినాడ ఓడరేవుల నుంచి తెలంగాణ ప్రాంతాలకు సరుకుల ఎగుమతులు, దిగుమతులకు, బొగ్గు రవాణాకు మార్గం సులభమవుతుంది. కొవ్వూరు టు భద్రాచలం రైల్వే నిర్మాణంపై ఇప్పటికైనా మంత్రులు కృషి చేయాలని ఆ రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు అడ్వకేట్ అచ్యుత్ శ్రీనివాసరావు కోరుతున్నారు. 2013-14 సంవత్సరానికి సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ మరికొద్ది గంటల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి బన్సాల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ పశ్చిమ ఏజెన్సీ మరియు జంగారెడ్డిగూడ ప్రాంత ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తీరని కళ, అందరి ద్రాక్షగా మిగిలిపోయినటువంటి కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ మీద మంత్రి గారు ఏ విధమైనటువంటి విషయాన్ని మమ్మల్ని ప్రకటిస్తారనేటువంటిది అందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూడడం అనేటువంటి జరుగుతుంది. గత 2012-13 బడ్జెట్లో అప్పటి రైల్వే శాఖ మంత్రినిగా ఉన్నటువంటి శ్రీమతి మమతా బెనర్జీ గారు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుందని ప్రకటించడం చాలా ఆనందపడ్డాం. కానీ ఆనందం అనేటువంటిది ఎంతో కాలం నిలవలేదు. ఒక రైల్వే లైన్ అనౌన్స్ చేయడం అనేటువంటి చాలా ఈజీ, కానీ దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టకపోవడం అనేటువంటిది ఎక్కువగా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ముఖ్యంగా రైల్వే శాఖ ఏదైనా ఒక రైల్వే లైన్ ప్రవేశపెట్టినప్పుడు, అనౌన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్ళు పరిగణలో తీసుకునేటువంటి అంశం రేట్ ఆఫ్ రిటర్న్ అనేటువంటి తీసుకుంటారు. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటంటే ఒక రైల్వే ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అయితే పెడతారో దాని నుంచి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎంత తిరిగి వస్తుంది అనేటువంటిది కూడా లెక్కింపు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా చేస్తే ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ మీద ఎవ్రీ ఇయర్ 27% రేట్ ఆఫ్ రిటర్న్ అనేటువంటిది రైల్వే శాఖ అంచనాల్లో తేలింది. ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైల్వే లైన్స్ అన్నింటిలో కూడా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేటువంటి రైల్వే లైన్ ఈ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్. అందుచేతన ఇంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందనేది కానీ చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి లైన్కి ఈ రోజున పరిగణలోకి తీసుకోవాలి. మనకి విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి
ఇప్పుడు కొత్త సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకంటే కొవ్వూరు దగ్గర ఈ యొక్క రైల్వే లైన్ క్రాస్ చేసి ఈ నెక్స్ట్ భద్రాచలం రోడ్ అని కొత్తగూడెం స్టేషన్ అంటారు, అక్కడికి ఏంటంటే ఈ రైల్వే లైన్ కలుపుతారు. అక్కడ నుంచి ఆల్రెడీ వరంగల్ జిల్లాలో డోర్నకల్ జంక్షన్ అని ఉంటుంది. ఆ డోర్నకల్ జంక్షన్లో విజయవాడ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు ఈ రైల్వే లైన్ కలుస్తుంది. అంచేత ఇక్కడ కొవ్వూరులో కట్టేటువంటి ట్రైన్ మళ్ళీ వరంగల్ జిల్లాలో డోర్నకల్లో మెయిన్ లైన్ కలుస్తుంది. కాబట్టి ఈ ఎక్కువగా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం విజయవాడ చెన్నై కానీ అదే విజయవాడ కాజీపేట కానీ చాలా హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి ట్రైన్స్ గూడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఏంటంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అటువంటి వెయిట్ లేకుండా ఇటు పైన కోల్కతా నుంచి భువనేశ్వర్ అదేవిధంగా విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఈ కొవ్వూరు స్టేషన్ నుంచి టర్న్ తీసుకుని మళ్ళీ వరంగల్ దగ్గర ఏంటంటే మెయిన్ లైన్లో కలవడం వల్ల చాలా వ్యయం కలిసి వస్తుంది. మెయిన్ ఏంటంటే టైం కూడా కలిసి వచ్చేటువంటి అంశం ఉంది. అంచేత ఏంటంటే రైల్వే శాఖ ఇప్పటికీ చెప్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్ అనేటువంటి చెప్తుంది. కానీ మన దురదృష్టవశాత్తు ఈ లైన్కి సంబంధించినటువంటి నిధులు రాబట్టుకోవడంలో మన ఎంపీలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే ఈ రైల్వే లైన్కి సంబంధించిన 3 ఎంపీలు ఉన్నారు. ఒకటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నామా నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు, అదేవిధంగా రాజమండ్రికి సంబంధించినటువంటి ఉండవల్లి, ముగ్గురు కూడా చాలా ఎఫిషియెంట్ ఉన్నటువంటి ఎంపీస్. కానీ ఈ రైల్వే లైన్ విషయంలో నిధులు సాధించుకోవడంలో కూడా ముగ్గురు టోటల్లీ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2 కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీస్ ఉన్నారు. మన వాళ్ళు ఎప్పుడు కూడా మనకు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే బడ్జెట్ వచ్చిన తర్వాత మనం ఎలా గగ్గోలు పడతాం, సాధారణమైన ప్రజలు మన ఎంపీలు కూడా అలాగే గగ్గోలు పడతారు. కానీ దానికి ముందు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది అసలు కనిపించట్లేదు. ముందే రైల్వే శాఖ మంత్రిని అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కానీ ప్రధానమంత్రి కానీ కలిసి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్ని సీట్లు ఇచ్చి మేము గవర్నమెంట్ని రకంగా నిలబెడుతున్నాం కదా, మాకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ఎందుకు మామూలుగా ఇవ్వట్లేదని అడిగేటువంటి పరిస్థితి లేదు. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్కి ఇంపార్టెంట్ ఉన్నటువంటి స్టేట్ ఏపీ కాబట్టి ఎంతవరకు బడ్జెట్ వస్తుందో మనం ఈరోజు చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు రైల్వే శాఖ అనేటువంటిది ప్రతిపక్షాల చేతుల్లోనే ఎప్పుడు ఉంది. బీహార్కి చెందినటువంటి నితీష్ కుమార్ కానివ్వండి, లాలూ ప్రసాద్ వాళ్ళ లైన్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదేవిధంగా బెంగాల్కి సంబంధించినటువంటి మమతా బెనర్జీ వాళ్ళ లైన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మన ప్రాంతం అదే మన రాష్ట్రానికి చెందినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆయనను స్పందించి, ఎందుకంటే ఏపీలో సెకండ్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి లైన్ చెప్తారు. ఫస్ట్ నడికుడి శ్రీకాళహస్తి, తర్వాత కొవ్వూరు భద్రాచలం మెయిన్ ఇంపార్టెంట్ లైన్గా చెప్తున్నారు. ఈ లైన్కి ఇప్పటికైనా ఈయనన్నా మనకి మోక్షం కలిగిస్తారనేటువంటి ఆశిస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ బడ్జెట్లో 923 కోట్లు అయితే ఈ రైల్వే లైన్ పూర్తవుతుందని ఒక అంచనా వేశారు. కానీ ఇప్పుడు వచ్చేటికి దగ్గర 1200 కోట్లకి ఈ సంవత్సరం వెళ్తుంది. ఇలాగే లేట్ చేసుకుంటూ వెళ్తే కొన్ని వేల కోట్ల రూపాయలు మామూలుగా ఏంటంటే ఈ రైల్వే లైన్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలందరి తరపున కూడా ఏంటంటే అందరినీ ఈ యొక్క ఎంపీస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరితగతిన ఈ రైల్వే లైన్కి సంబంధించినటువంటి నిధులు రాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతారని ఆశిస్తున్నాం.